Good morning everyone. This is Subhashni. Today we will discuss packages in PLSQL. Package అంటే మనము జనరల్గా ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్, ప్రొసీజర్స్, ఎక్సెప్షన్స్ ఆర్ కర్సర్స్ ఏ సింగిల్ కామన్ యూనిట్నే మనం ఏమంటాము ప్యాకేజ్ అని చెప్పుకుంటాము. చూద్దాం ఇక్కడ. ఏ ప్యాకేజ్ ఈజ్ ఏ వే ఆఫ్ లాజికల్లీ స్టోరింగ్ ద సబ్ ప్రోగ్రామ్ లైక్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఎక్సెప్షన్స్ ఆర్ కర్సర్స్ ఇంటూ ఏ సింగిల్ కామన్ యూనిట్. నెక్స్ట్, ఏ ప్యాకేజ్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ ఒరాకిల్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ కంపైల్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. సో ఈ ప్యాకేజ్ అనే ఆబ్జెక్ట్ని మనము ఇంటర్నల్గా డేటాబేస్ సర్వర్లో మనము పర్మనెంట్గా స్టోర్ చేస్తాము. ఒకసారి మాత్రమే మనం కంపైల్ చేసి మనము చేస్తే అది ఆటోమేటిక్గా పర్మనెంట్గా డేటాబేస్ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. Once it is compiled and stored in the database, it can be used by all the users of database who have executable permissions on Oracle database. సో అలా మనం పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవ్వడం వల్ల ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మనకి ప్యాకేజ్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, స్పెసిఫికేషన్, బాడీ. సో స్పెసిఫికేషన్లో మనం ఏం చేసాము, డిక్లేర్ చేసాము, ప్యాకేజ్ని డిక్లేర్ చేసాము. ఇట్ ఈస్ ద డిక్లరేషన్ సెక్షన్ ఆఫ్ ఏ ప్యాకేజ్. వెరాజ్ ఏ బాడీలో మనం ఏం చేస్తాము అంటే డెఫినేషన్, అంటే లాజిక్ని మనము బాడీలో ఇంప్లిమెంట్ చేస్తాము. ఇట్ ఈస్ డెఫినేషన్ సెక్షన్ ఆఫ్ ఏ ప్యాకేజ్. సో దానివల్ల మనకి ప్యాకేజ్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే మెయిన్గా మనము 5 అడ్వాంటేజెస్ చెప్పొచ్చు. ఫస్ట్ది రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే మనం ముందాకే చెప్పుకున్నాం, ప్యాకేజ్ ఒకసారి కంపైల్ చేస్తే అది పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అవ్వడం వల్ల మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని వాడుకుంటున్నాం, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. సో దాన్ని మనం ఏం చెప్తున్నాము, రీయూజబిలిటీ అని చెప్తాం. ఓవర్లోడింగ్, సెకండ్ది ఓవర్లోడింగ్. సో 2 ఆర్ మోర్ ఫంక్షన్స్ కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, సేమ్ నేమ్తో కనుక ఉంటే కనుక దాన్ని మనము ఓవర్లోడింగ్ అంటాము. సో మన ప్యాకేజ్లో ఓవర్లోడింగ్ని కూడా చూడవచ్చు. క్రియేటింగ్ మాడ్యూల్స్. సో మనకి మాడ్యూల్స్గా డివైడ్ చేయడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ అంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ నేను అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లాజిక్ రాయాలనుకుంటే ఒకే దాంట్లో రాస్తే దెర్ ఇస్ ఏ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో మనం ఇక్కడ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకోవడానికి మనకి ప్యాకేజ్లో ఛాన్స్ ఉంది. ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనము ఆబ్జెక్ట్ని, ప్యాకేజ్ అనే ఆబ్జెక్ట్ పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవ్వడం వల్ల డైరెక్ట్గా నువ్వు ఎగ్జిక్యూట్ చేసే డేటాబేస్ నుంచే మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాము. దట్ ఈజ్ ఏ మనకి ఇంటర్నల్గా ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్. మనం ప్యాకేజ్లో సో ఫస్ట్ గ్లోబల్గా డిక్లేర్ చేస్తాం ఏమేం ఫంక్షన్స్ తీసుకుంటున్నాము, ఏమేం ప్రొసీజర్ వాడుకుంటున్నామని ముందుకే గ్లోబల్గా డిక్లేర్ చేయడం వల్ల యూజర్స్ దే ఆర్ ఏబుల్ టు క్లియర్ మనము ఎన్ని ఫంక్షన్స్ తీసుకున్నాము, ఎన్ని ప్రొసీజర్స్ తీసుకున్నాము, మేబీ ఏమైనా యాడ్ చేయాలా, నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా రిమూవ్ చేయాలి అన్నది. సో గ్లోబల్గా డిక్లేర్ చేయడం వల్ల మనకి అది అడ్వాంటేజ్. మనం ఇప్పుడు సింటాక్స్ చూద్దాము. సింటాక్స్ క్రియేట్ ఆర్ రీప్లేస్. మనం ఫంక్షన్స్, ప్రొసీజర్స్కి సేమ్ క్రియేట్ ఆర్ రీప్లేస్ క్రియేట్ చేస్తున్నావా లేకపోతే రీప్లేస్ చేస్తున్నావా. ప్యాకేజ్, ఇక్కడ మనం ప్యాకేజ్ బాడీ. సో ప్యాకేజ్ నేమ్, ఏ ప్యాకేజ్ అయితే ప్యాకేజ్, ఈజ్ ఆర్ యాజ్. నెక్స్ట్ ఇక్కడ మనము ఫంక్షన్ తీసుకున్నాము. సో ఫంక్షన్కి ఆల్రెడీ మనం ఫంక్షన్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా, ఫంక్షన్ నేమ్, లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఎస్, మనకి ఫంక్షన్కి ఇక్కడ ఏముంటుంది, ఫంక్షన్కి ఇక్కడ మనకి రిటర్న్ టైప్ ఉంటుంది. సో మన ఫంక్షన్ ఉంది అంటే
మనం ఇక్కడ ఫంక్షన్కి రిలేటెడ్ ఇక్కడ మనం ఫంక్షన్ని డిక్లేర్ చేస్తే దాని యొక్క లాజిక్ అనేది మనకి బిగిన్లో లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్సెప్షన్స్ ఈజ్ ఆప్షనల్. సో ఏమైనా ఎక్సెప్షన్ ఉంటే మనం ఎక్సెప్షన్ పార్ట్లో డిక్లేర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ బిగిన్ చేసింది దీన్ని మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, ఎండ్ చేసుకుంటాము. బిగిన్ చేసింది మనం ఇక్కడ ఎండ్ చేసినాము. నెక్స్ట్ ఇక్కడ వీఆర్ టేకింగ్ ఏ ప్రొసీజర్ నేమ్. సో లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఏమైతే లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే వాటిని ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. సో ఇక్కడ ప్రొసీజర్ కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేస్తే దాని యొక్క లాజిక్ని మనం ఇక్కడ బిగిన్లో రాసుకుంటాము. ఎక్సెప్షన్ పార్ట్ ఆప్షనల్, ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఎక్సెప్షన్ పార్ట్. లాస్ట్కి మనం ఏం చేయాలి అంటే ప్యాకేజ్ని మనము క్లోజ్ చేసుకోవాలి. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ నాకు ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. స్టూడెంట్ టేబుల్లో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. రోల్ నెంబరు, స్టూడెంట్ నేమ్, ఏజ్, కోర్స్. సో ఈ స్టూడెంట్ టేబుల్లో మనకి 5 కాలమ్స్ ఉన్నాయి. 101 నుంచి 105 దాకా మనము 5 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, మనకి ప్యాకేజెస్ 2 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, స్పెసిఫికేషన్ అండ్ ప్యాకేజ్ బాడీ అని. సో స్పెసిఫికేషన్ మనము అన్నిటిని కలిపి ఒకే దాంట్లో అయినా రాసుకోవచ్చు, బట్ మనం ఇక్కడ సపరేట్గా రాసుకున్నాము. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ నేమ్ ఏదైతే మనం ఆ ప్యాకేజ్ రాస్తున్నాము ఈజ్. ఇక్కడ మనం ప్యాకేజ్ ఏం తీసుకున్నాము, ప్యాకేజ్ స్టూడెంట్ అనే నేమ్ తీసుకున్నాము. ఇక్కడ ప్రొసీజర్ తీసుకున్నాము. ప్రొసీజర్ దేనికోసము, అప్డేట్ చేయడం కోసం. ప్రొసీజర్ అప్డేట్ చేయడం కోసం. దేన్ని అప్డేట్ చేయాలి, స్టూడెంట్ అనే టేబుల్లో నాకు బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ నెంబర్ని బేస్ చేసుకొని నేను అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం ప్రొసీజర్ వాడాను. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ మనం దేనికోసం వాడుతున్నాం, ఇక్కడ డెలీట్ చేయడం కోసం, రికార్డ్ని డెలీట్ చేయడం కోసం. సో బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ నేమ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నేనేం చేస్తున్నాను అని అంటే ఆ రికార్డ్ని డెలీట్ చేస్తున్నాను. సో మనకి ఫంక్షన్కి కంపల్సరీగా ఏముంటుంది, రిటర్న్ టైప్ ఉంటుంది కాబట్టి రిటర్న్ బూలియన్. ఇది మేబీ ట్రూనా ఫాల్స్, అది డెలీట్ అయిందా లేదా అన్నది బూలియన్. ఇక్కడ ఎండ్ ప్యాకేజ్ నేమ్ ఏం తీసుకున్నాము, ప్యాకేజ్ స్టూడెంట్. జస్ట్ ఇట్ ఈజ్ ఏ డిక్లరేషన్ సెక్షన్ ఉంది. సో బాడీ యొక్క ప్యాకేజ్ ఇక్కడ చూసుకుందాము. బాడీ ప్యాకేజ్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడికి ఏముంది, బాడీ అని తీసుకున్నాం. బాడీ ప్యాకేజ్ నేమ్ ఏం తీసుకున్నాం, అక్కడ మనము ప్యాకేజ్ స్టూడెంట్ అని తీసుకున్నాము కదా, పీకేజీ స్టూడెంట్. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్. మనం ప్రొసీజర్ని అక్కడ పైన డిక్లేర్ చేసుకున్నాం. దానికి ఇప్పుడు లాజిక్ రాసుకుంటున్నాం. ప్రొసీజర్. సో అప్డేట్ రికార్డ్ని అప్డేట్ చేయమని చెప్తున్నాము. సో దేన్ని బేస్ చేసుకొని, స్టూడెంట్ నెంబర్ని బేస్ చేసుకొని స్టూడెంట్ టేబుల్లో. బిగిన్ లాజిక్ చూద్దాము. అప్డేట్ స్టూడెంట్ టేబుల్. తర్వాత నెక్స్ట్ సెట్ ఏజ్ ఈక్వల్ టు 23 అని మార్చమంటున్నాం. బేస్డ్ ఆన్ వేర్ రోల్ నెంబర్ ఈక్వల్ టు, మనం ఎంత అయితే రోల్ నెంబర్ ఇస్తామో ఆ రోల్ నెంబర్ని బేస్ చేసుకొని అక్కడ మనము ఆ ఏజ్ అనేది వాళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క ఏజ్ అనేది అప్డేట్ చేయాలి. సో మనకి అక్కడ 101 నుంచి మనం 105 రికార్డ్స్ ఉన్నాయి మనము. సో 101లో నుంచి 105లో నీకు ఏ రికార్డ్ అయితే ఇస్తామో వారి యొక్క ఏజ్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో సపోజ్ 101 నుంచి 5 లోపల ఇస్తే కనుక రికార్డ్ అప్డేటెడ్ అని వస్తుంది. లేకపోతే నేను 106 107 ఇచ్చాను అనుకోండి, సో అప్డేట్ అవుతుందా లేదు, ఎల్స్ పార్ట్కి వెళ్ళిపోయి ఏమని వస్తుంది, రికార్డ్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ వస్తుంది. నాట్ ఫౌండ్ ఆర్ నాట్ అప్డేటెడ్ అనే మెసేజ్ వస్తుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ఈ ప్రొసీజర్ని మనం ఏం చేస్తున్నాము, ఈ లాజిక్ అయిపోయింది కాబట్టి మనము ఈ ప్రొసీజర్ని క్లోజ్ చేస్తున్నాము కాబట్టి ఎండ్ అప్డేట్ రికార్డ్ అనేది క్లోజ్ చేసాము. నెక్స్ట్ నేను ఇక్కడ ఫంక్షన్ తీసుకున్నాను, ఫంక్షన్ ఫర్ డెలీట్. సో ఫంక్షన్ డెలీట్ రికార్డ్. సో బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ నేమ్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను, కంప్లీట్ రోని డెలీట్ చేయాలనుకుంటున్నాము. తర్వాత
రిటర్న్ బూలియన్ ఈజ్ మేబీ అది డెలీట్ అయిందా లేదా, డెలీట్ అయితే కనుక ట్రూ, కాకపోతే ఫాల్స్ అని వస్తుంది. బిగిన్ లాజిక్ స్టార్ట్ చేసినాము. డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ని దేన్ని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ నేమ్. సో మనం 101 నుంచి 5 లోపల ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ఉంటే కనుక అది మనకి రిటర్న్, ఏముంటే కనుక ఆ నేమ్ అవుతుంది ట్రూ కదా, డెలీట్ అయితే కనుక రిటర్న్ ట్రూ, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఎండ్. సో మనము ఈ లాజిక్ని ఎండ్, డెలీట్, రికార్డ్, తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ని ఇక్కడ క్లోజ్ చేసుకుంటున్నాం. ప్యాకేజ్ని ఇక్కడ క్లోజ్ చేసాము. సో ఇప్పుడు మనము కాలింగ్ మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనము ప్యాకేజ్ని కాల్ చేస్తాము. కాలింగ్ ద ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్ యూజ్డ్ ఇన్ ఏ ప్యాకేజ్. సో డిక్లరేషన్ సెక్షన్లో మనం ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాము, 3 వేరియబుల్స్ తీసుకున్నాము. స్టూడెంట్ నెంబర్, తర్వాత ఏజ్, స్టూడెంట్ నేమ్. సో ఏ టేబుల్, స్టూడెంట్ టేబుల్లో నుంచి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ బిగిన్ కదా, ఎస్. సో ఇక్కడ నేను స్టూడెంట్ నెంబర్ నేమ్ ఇవ్వమంటున్నాడు. సో స్టూడెంట్ నెంబర్ నేను 101 ఇచ్చాను అనుకోండి. సపోజ్ స్టూడెంట్ నెంబర్ ఎంత ఇచ్చాను, 101. స్టూడెంట్ నెంబర్లో 101 ఉంది. నేము నేను రాజు అని ఇచ్చాను. అసలు రాజు అనే నేమ్ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేసుకుందాము. సో మనం ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో సో 101 ఉంది, ఎస్. ఎవరు, అనుష ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ ఏమైనా అవ్వాలి, 23గా అప్డేట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ రాజు ఇచ్చాను. రాజు అనే నేమ్ అసలు లేదు మనకి. సో కదా, చూద్దాము ఇక్కడ వాట్ విల్ హ్యాపెన్. ఎస్, ఇక్కడ మనము ప్యాకేజ్ని కాల్ చేస్తున్నాము. ఇక్కడ ఏమంటే ప్యాకేజ్ స్టూడెంట్ అనే ప్యాకేజ్ని కాల్ చేస్తున్నాను. సో స్టూడెంట్ అనే ప్యాకేజ్ని కాల్ చేస్తే ఆ ప్యాకేజ్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి ప్యాకేజ్ స్టూడెంట్ అనే ఉందా లేదా, ఎస్ ఉంది. సో ఉంది కదా, ఉన్నప్పుడు మనం దేని పాస్ చేస్తున్నాము, నేను స్టూడెంట్ నెంబర్ ఎంత పాస్ చేస్తాను, 101ని పాస్ చేశాను. సో ఎస్, ఇక్కడ మనకి ప్యాకేజ్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంది ఏంటి, 101ని రిసీవ్ చేసుకుంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నాము, వాళ్ళ యొక్క ఏజ్ ఎంత, 20 ఉంది కదా, ఆ 20 దేనిగా అప్డేట్ చేస్తున్నాము, 23గా అప్డేట్. అసలు ఎస్, రికార్డ్ అప్డేటెడ్ అనే మెసేజ్ మనకి వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను మళ్ళీ ప్యాకేజ్ని కాల్ చేస్తున్నాను, బట్ దేనికోసం, ఇది ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. డెలీట్ రికార్డ్ అనేది మనం దేని పాస్ చేస్తున్నాం, రాజుని పాస్ చేస్తున్నాము. సో రాజుని పాస్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ రిసీవ్ చేసుకుంది. ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డెలీట్ రికార్డ్ అనే ఫంక్షన్ రాజుని రిసీవ్ చేసుకుంది. రాజుని రిసీవ్ చేసుకొని ఇక్కడ డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ స్టూడెంట్ నెంబర్, ఎస్. అసలు ఉందా, అసలు లేదు. లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఎవరికి రిటర్న్ చేస్తుంది, ఏ ఫంక్షన్ అయితే మనం కాల్ చేసిందో ఎక్కడి నుంచి. సో మనకి కండిషన్ ఏమైంది, ఇక్కడ ట్రూ అయిందా, లేదు. ఎల్స్కి వెళ్ళిపోయి ఏమని, రికార్డ్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ మనకి వస్తుంది. సో మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ స్టూడెంట్ నెంబర్, ఎంటర్ వాల్యూ ఫర్ స్టూడెంట్ నేమ్ రాజు. సో రికార్డ్ అప్డేటెడ్ అనేది వస్తుంది, బట్ రికార్డ్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ వచ్చింది. Thank you for watching.